విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఎందుకు సార్ ఏ పార్టీ అడగట్లేదు? ఎందుకు ఏ పార్టీ కనీసం పట్టించుకోవట్లేదు? రాష్ట్రం ఏమో దివాలా తీసిందని చెప్పేసి ఇదే రాజకీయ పార్టీలు చెప్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడని చెప్పేసి ఇదే రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. పోలవరాన్ని కేంద్రమే నిర్మించిస్తామని చెప్పేశారు. రాజధాని కేంద్రమే కట్టాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, ఓరవకల్లు, కొప్పర్తి కారిడార్ ఇన్ని విభజన చట్టాల్లో ఉన్నప్పుడు ఒక్క పార్టీ అయినా ఇప్పుడు దాని మీద అడుగుతున్న పరిస్థితి ఉందా? అసలు ఎందుకు రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇవ్వాలి, పార్లమెంట్ సాక్షిగా మీరు ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి అడిగేటువంటి ఒక్క పార్టీ అయినా ఉందా ఇప్పుడు? మీరు చెప్పినట్లు మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బీజేపీ చేతిలో కీలు బొమ్మలు ఈ మూడు ప్రాంతీయ. బీజేపీ వచ్చేసి మోసగారి పార్టీ. బీజేపీ మోసగారితనము, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. మీరు చెప్పినట్లు రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు ప్రధానంగా సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 3 వరాలు ఇవ్వడం జరిగింది నవ్యాంధ్ర. మొదటి వరము 5 సంవత్సరాల పాటు సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం ఇవ్వడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వస్తుంది, దుగరాజపట్నంలో వడరే వస్తుంది, రాజధానికి నిధులు రావాలి, బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయాలి, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ రైల్వే జోన్, 13 కేంద్రీయ సంస్థలు, ఐఐటి, ఎన్ఐటి లాంటి. కాబట్టి ఇవన్నీ ఈ మూడో వరం కింద. ఇవి వచ్చి ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. 2014లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో వచ్చింటే ఈ పార్టీకి ఎప్పుడో అయిపోయింది సీమాంధ్ర స్వర్ణాంధ్ర. దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రావడం, రాష్ట్రంలో కబాలీ పార్టీలు, రజనీకాంత్ సినిమా కబాలీ ఉంది, దాంట్లో ఒక డైలాగ్ ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో ఒక విలన్ గల్లలుంగి పట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం వెలేసి ఏ కవాలి అని పిలువగానే చేతులు కట్టుకొని వంగొని ఎస్వాస్ అని వస్తారే, అటువంటి పార్టీలుగా బీజేపీ చేతిలో తయారైపోయిన ఈ ప్రాంతీయ పార్టీ. ఆ రోజు వచ్చేసి చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఆయన అధికారికంగా దాసోహం, జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా దాసోహం. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చినప్పుడు ఆయన అధికారికంగా దాసోహం, ఈయన అధికారికంగా దాసోహం. కాబట్టి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలు కావడమే, ఆ పార్టీలకు వచ్చేసి రాష్ట్రంలో అధికారం ఇవ్వడము, కేంద్రంలో బీజేపీకి అధికారం ఇవ్వడమే ఈరోజు రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక శాపం. కాబట్టి బీజేపీ ఒక శనిగ్రహంలా తయారైంది. ఈ రెండు పార్టీలు రాహు కేతువులుగా తయారైంది. పర్యవసానంగా ఎంతసేపు వచ్చేసి విభజన వల్లనే వచ్చినట్టువి. విభజన అంశం అందరం వ్యతిరేకించాం, మా పేజ్ అయిపోయింది. కానీ విభజన సందర్భంగా వచ్చిన వరాలు వచ్చేసి ఇంప్లిమెంట్ చేయాల్సింది చట్ట ప్రకారం ఎందుకు చేయలేదు? అవి చేసింటే ఈ రోజు విభజన అంశం అనేది వరం అయింది. ఆ రోజుకి వచ్చేసి అందరము మొత్తం అన్ని పార్టీల వాళ్ళము, మేము కూడా వచ్చేసి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేశాడు, నేను వచ్చేసి 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ పదవి రాజీనామా చేశాను, అలా అందరం వ్యతిరేకించిన వాళ్ళమే రాష్ట్రం విభజన వద్దని. అయినప్పటికీ అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు విభజన చట్టంలో ఉండే అంశాలు గన అమలై ఉంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది. మీరు చెప్పినట్లు ఇప్పుడు అసలు అన్ని పార్టీలు మర్చిపోయి, కనీసం గతంలో కొంత అప్పుడప్పుడు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఇంకా అడగడం కూడా మర్చిపోయి వచ్చేసి. అవి రావాలి అంటే మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే తప్ప ఈ పార్టీల చేత కాదు కాదు కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, పైన మన సర్కారే, కింద మన సర్కారే, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఫుల్ పవర్స్లో ఉంది, ఫుల్ పవర్స్లో స్వింగ్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆయనేమో ఇప్పుడు అంటే చాలాసార్లు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాడు, బీజేపీని విమర్శించారు, మీరు చాలాసార్లు కూడా ఆయన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ వచ్చారు. మీరు కూడా ఆయన వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆయన ఒక అపరిచితుడు.
ఉమ్, ఒక అపరిచితుడు ఆయన. ఉమ్, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, దేని మీద స్టాండ్ అయి ఉంటాడో, ఒక స్థిరత్వం లేనటువంటి నాయకుడు ఆయన. నాయకుడు, వ్యక్తో, యాక్టర్ ఏదో ఒకటి. ఉమ్, స్థిరత్వం లేదు. మనం ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే మీరు చెప్పినట్టు ఇదే బీజేపీని ఏమన్నాడు, ఉమ్, 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. బీజేపీ రాష్ట్రానికి వచ్చేసి 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. అవును. మరి అప్పుడు బీజేపీ సంకలం దొరుకున్నాడు. మరి ఆ పాచిపోయిన లడ్లు ఏమైనాయి? ఉమ్, తర్వాత గతంలో వచ్చేసి నేను చెగువేరా, నా యొక్క ఆరాధ్యుడు, నాకు మోడల్ వచ్చేసి చెగువేరా. ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మం అంట. ఉమ్, ఏమిటో సనాతన ధర్మం ఊగిపోతా చెప్తా ఉంటాడు వచ్చేసి. తర్వాత ఆయన అందరికీ నీతి బోధలు చేస్తా ఉంటాడు. ఏది మంచి పరుష పదజాల వాడకూడదు అని చెప్పేసి. ఉమ్, ఉమ్, ఆయన వాడిన మాటలు చూస్తే ఉమ్, అవి అట్రాక్ట్ మాటలు కదా వచ్చేసి. అవును. చెప్పు చూపిస్తూ ఉమ్, 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 ఆయన వాడిన మాటలు చెప్పు చూపిస్తూ వచ్చేసి మాట్లాడాడు. అవును. కాబట్టి ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి మనిషి. ఆయన గురించి చర్చించుకోవడమే వేస్ట్ అని నా అభిప్రాయం. వేస్ట్ ఓకే సార్, అంటే వేస్టా బెస్టా అనేది పక్కన పెడితే ఆయనంటూ ఒక రాజకీయ పార్టీని స్థాపించుకున్నాడు, ఆయనంటూ కొన్ని సీట్లు గెలిచాడు, ఆయనకంటూ ఒక కేడర్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఉన్నారు. కానీ ప్రజల్లోకి వచ్చేటప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు కొంచెం అంటే గతంలో మనం ఏం మాట్లాడాం ఇప్పుడు ఏం మాట్లాడుతామని ఆచితూచి కొంచెం ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఆహా, అవన్నీ ఆయనకు వచ్చేసి ఉమ్, సినిమాలో డైలాగ్ రాయిస్తే చదువుతాంలే ఆ టైప్ వచ్చేసి ఉమ్, ఎవరెవరు రాయిస్తారు ఆ మూమెంట్ కి వచ్చేసి దాన్ని ఆ సందర్భానుసారంగా ఊగి ఊగి చెప్పాల్సిన ఊగి ఊగి చెప్తాడు. ఉమ్, రకరకాల పోజులు పెట్టి సినిమాలో చూపించి చెప్తాడు అధ్యక్ష ఆయన. కాబట్టి ఆయన సరే, మన సొసైటీ అట్లా ఉంది. ఎందుకంటే సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళు వచ్చేసి ఆరాధించే ఒక నేచర్ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, అందులో మనకు కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో తప్ప ఆయన సినిమాలకు సరిపోతాడు తప్ప వచ్చేసి రాజకీయాలకు నాయకత్వ లక్షణాలు లేవు ఆయన దగ్గర. ఓకే.